Hi, this is Ratsa Rajashekar. Welcome to my channel. ఈ వీడియోలో మనం ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు అందిస్తున్న మైక్రో ఏటీఎం గురించి తెలుసుకుందాం. ఈ మైక్రో ఏటీఎం అన్బాక్సింగ్ చేసిన తర్వాత దీనికి ఎంత కాస్ట్ పడుతుంది, 2000 క్యాష్ బ్యాక్ ను మనం ఎలా పొందాలి, ఈ మైక్రో ఏటీఎం ని ఉపయోగించి క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మనం ఎలా మనీ విత్డ్రా చేయాలి అనే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతో పాటుగా ఈ మైక్రో ఏటీఎం ని ఉపయోగించి మనం క్యాష్ విత్డ్రా చేస్తే కస్టమర్ కి ఏమైనా ఛార్జ్ చేయాలా, మనం క్యాష్ విత్డ్రా చేసినందుకు మనకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఎంత కమిషన్ ఇస్తారనే పూర్తి ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాయి కాబట్టి వాటిని మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మైక్రో ఏటీఎంని మనం అయితే ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. ఈ బాక్స్లో మనకి ఇంకేమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. యూజర్ మాన్యువల్ గైడ్ అయితే ఇచ్చిర్రు. ఈ మైక్రో ఏటీఎం నెంబర్స్ ఉన్నాయి కదండి, ఎలా ఆపరేట్ చేసుకోవాలో మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు యూజర్ మాన్యువల్ గైడ్లో చూడొచ్చు. బాక్స్లో మనం చూసినట్లయితే యూఎస్బి కేబుల్ కూడా మనకైతే ఇవ్వడం జరిగింది ఛార్జింగ్ పెట్టడానికి. దీనికి ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు అందిస్తున్న ఈ మైక్రో ఏటీఎం అన్బాక్సింగ్ తర్వాత మనకైతే ఈ మైక్రో ఏటీఎంని మనం ఉపయోగించి డెబిట్ కార్డ్ నుండి మనమైతే మనీ విత్డ్రా చేయొచ్చండి. ప్రజెంట్ అయితే మనకు డెబిట్ కార్డ్ నుండి మనీ విత్డ్రా చేయొచ్చు. ఇంకా ముందు మన మొబైల్ని ఎలా అప్డేట్ చేసుకుంటామో కొత్త వర్షన్గా ఈ మైక్రో ఏటీఎంను కూడా అప్డేట్ చేస్తుంది కంపెనీ అనేది. ప్రజెంట్ అయితే డెబిట్ కార్డ్ నుండి మనమైతే మనీ విత్డ్రా చేయొచ్చండి. ముందు మనం క్రెడిట్ కార్డ్ ద్వారా కూడా మనీ విత్డ్రా అయితే చేయొచ్చు ఈ మిషన్ ద్వారా. ఈ మైక్రో ఏటీఎం కాస్ట్ నేను తమ్మునేల్లో కేవలం 249 రూపాయలని పెట్టినా అండి. అలా ఎందుకు పెట్టినా అంటే మనం ఈ మైక్రో ఏటీఎం ని డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుండి అయితే మనం 2249 రూపాయలకి ఈ మైక్రో ఏటీఎం మనం కొనుక్కోవాలి. ఇది కొనుక్కున్న తర్వాత మన కంపెనీ అయితే 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుద్ది. ఈ 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా మనం ఎలా పొందాలంటే మనకు ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వాళ్ళు మనం ఈ డివైస్ తీసుకున్నప్పటి నుండి 12 మంత్స్ వరకు అయితే మనకైతే క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. 12 మంత్స్ వరకు అయితే మనం ఈ 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ పొందొచ్చండి. ఎలా పొందాలంటే 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా స్లాబ్ సిస్టమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. మనం ఈ మైక్రో ఏటీఎం ని తీసుకున్నప్పటి నుండి మనకైతే 12 మంత్స్ వరకు ఈ 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఫస్ట్ మంత్ లో ఈ మైక్రో ఏటీఎం ని ఉపయోగించి డెబిట్ కార్డ్ ద్వారా ఒక 6 లక్షల రూపాయలు మనం విత్డ్రా చేసినట్లయితే మనకి క్యాష్ బ్యాక్ 400 రూపాయలు ఇస్తుందండి. సెకండ్ మంత్లో 6 లక్షల రూపాయలు మనం క్యాష్ విత్డ్రా చేసినట్లయితే మనకు మళ్ళీ 400 ఇస్తుంది. అలా 5 మంత్స్ ఇస్తుంది. ఒక్కో మంత్కి మనకి 400 ఇస్తుంది. 5 మంత్స్లో మనం 5 × 400 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే మనకు వస్తుందండి. మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ మనం ఫస్ట్ మంత్లో 1,50,000 మనం క్యాష్ విత్డ్రా చేసినట్లయితే మనకైతే 100 రూపీస్ ఇస్తుంది. 3 lakhs రూపీస్ చేస్తే మనకు 200 రూపీస్ ఇస్తుంది. 4.5 lakh అంటే 4,50,000 చేస్తే మనకైతే 300 రూపాయల క్యాష్ బ్యాక్ వస్తుంది. 6 లక్షల రూపాయలు చేస్తే 400 రూపాయల క్యాష్ బ్యాక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అదైతే స్లాబ్. ఒకవేళ కొంతమంది రిటైలర్స్ ఒకవేళ 1 లక్ష రూపాయలు చేసారు అనుకోండి, అలా అయితే మనకు క్యాష్ బ్యాక్ 100 రూపీస్ అని రాదండి. 1.5 lakh చేస్తే మాత్రమే మనకు 100 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుంది. ఇంకో డౌట్ కూడా మీకు రావచ్చు, మీరు ఒక నెలలో 10 లక్షల రూపాయలు చేస్తే ఎంత క్యాష్ బ్యాక్ వస్తుందని కూడా మీకు డౌట్ రావచ్చు. 10 లక్షలు చేసినా 20 లక్షలు క్యాష్ విత్డ్రా చేసినా మనకైతే ఫస్ట్ మంత్లో 400 రూపాయలే వస్తాయండి. అలా మనకైతే 2000 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళైతే అందడం జరుగుతుంది. మనకు అప్పుడు ఈ మిషన్ కాస్ట్ 249 రూపాయలే పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా బట్టల షాపులు ఉన్నోళ్ళు, మొబైల్ షాపులు ఉన్నోళ్ళు, జిరాక్స్ మిషన్ ఉన్నోళ్ళు ఎవరికైతే అవసరం ఉంటుందో మనమైతే
ఈ డివైస్ని 249 రూపాయలకే పర్చేజ్ చేసుకోవచ్చు. మనం ఈ మైక్రో ఏటీఎంలో 2 రకాలుగా మనం క్యాష్ విత్డ్రా చేయొచ్చండి డెబిట్ కార్డ్ని ఉపయోగించి. ఒకటి ఏంటంటే మనం స్వైపింగ్ మిషన్లా మనం అయితే ఇలా స్వైప్ చేయొచ్చు. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇలా స్వైపింగ్ మిషన్లా స్వైప్ చేయడం వల్ల కూడా మనం క్యాష్ విత్డ్రా చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ డెబిట్ కార్డ్ని మనం ఇలా ప్లేస్ చేయొచ్చు అండి. ఒకసారి చూడండి, ఇందులో ప్లేస్ చేసి కూడా మనం ఇందులో పెట్టి కూడా మనం అయితే క్యాష్ విత్డ్రా చేయొచ్చు. అది ఎలా విత్డ్రా చేయాలనేది నేనైతే వీడియో చివరిలో చూపిస్తా, చూడొచ్చు మీరు. ఈ మైక్రో ఏటీఎంకి మనకి 2249 రూపాయలు పడుతుందండి. మన కంపెనీ అయితే 2000 రూపాయలు క్యాష్ బ్యాక్ ఇస్తుంది. దాంతో పాటుగా మనకు బ్రాండింగ్ కూడా ఇస్తుందండి. బ్రాండింగ్ అంటే మీరు వెనక చూడొచ్చు, మన కంపెనీ వాళ్ళు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ యొక్క పోస్టర్లు కావచ్చు, లైటింగ్ బోర్డ్స్ కావచ్చు, అలా మన షాప్లో అయితే బ్రాండింగ్ చేస్తారు విజిబిలిటీ కోసం. ఎవరైనా కస్టమర్ మన షాప్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ క్యాష్ విత్డ్రాలు, క్యాష్ డిపాజిట్లు వీళ్ళ దగ్గర ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. అలా మనకైతే ఫ్రీ బ్రాండింగ్ కూడా చేస్తారు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఏంటిదంటే మనం ఈ మిషన్ ద్వారా క్యాష్ విత్డ్రాల్ చేస్తే ఏటీఎం ద్వారా ఏమైనా ఛార్జెస్ పడతాయని. ₹1 కూడా ఛార్జ్ పడదండి. రిటైలర్కి ఛార్జ్ పడదు, ప్లస్ కస్టమర్కి కూడా ఛార్జ్ పడదు. మనం క్యాష్ విత్డ్రా చేసినందుకే మనకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు కమిషన్స్ ఇస్తారు. ఆ కమిషన్ స్లాబ్ కూడా మీరు ఈ మిషన్ ఎవరి దగ్గర తీసుకుంటారో వాళ్ళ దగ్గర అడిగి తెలుసుకోవచ్చు. ఈ డివైస్ మనకు బ్యాటరీ ద్వారా రన్ అవుతుందండి. ఈ డివైస్ ని ఖచ్చితంగా మనమైతే యూఎస్బీ కేబుల్ ద్వారా మనమైతే ఛార్జింగ్ చేసుకోవాలి. యూఎస్బీ పోర్ట్ అనేది మనకైతే ఈ డివైస్ కింద ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూడొచ్చు, మనకు బ్యాటరీ కూడా 2 days వస్తుందండి ఛార్జింగ్ పెడితే. మనం ఎంతసేపు ఆడినా కానీ 2 days దాకా మనకైతే ఈ మిషన్ కి మనం ఛార్జింగ్ పెట్టాల్సిన పని ఉండదు. బ్యాటరీ బ్యాకప్ కూడా సూపర్ గా ఉంటుంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ మైక్రో ఏటీఎం ని ఉపయోగించి మనం డెబిట్ కార్డ్ ద్వారా ఎలా మనీ విత్డ్రా చేయాలనేది చూసేద్దాం. ఇంకా ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ మైక్రో ఏటీఎంని ఫస్ట్ అయితే మీరు ఆన్ చేయండి. ఎల్లో కలర్ బటన్ ఉంది కదా, ఇది ప్రెస్ చేసినట్లయితే మనకు డివైస్ అనేది ఆన్ అవ్వడం జరుగుతుంది. మనకు డివైస్ అనేది ఇలా ఆన్ అవుద్దండి. మనం మైక్రో ఏటీఎంని ఆన్ చేసిన తర్వాత మన మొబైల్లో ఉన్న మిత్ర యాప్ని అయితే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మీరైతే లాగిన్ చేసుకోండి. లాగిన్ పోయా ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ లాగిన్ చేయండి. ల్యాప్ నెంబర్, ల్యాప్ పాస్వర్డ్ క్లిక్ చేసిన తర్వాత లాగిన్ ప్రెస్ చేయండి. లాగిన్ క్లిక్ చేయండి. లాగిన్ క్లిక్ చేస్తే మనకైతే ఇలా రావడం జరుగుద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ మైక్రో ఏటీఎం సర్వీస్ ప్యాక్ ఈజ్ నౌ అవైలబుల్ అయితే మనకైతే ఇక్కడ చూడొచ్చు. మీరు డిస్ప్లే ఒకసారి క్లిక్ చేసినట్టు అది వెళ్ళిపోద్దండి. ఇక్కడ ఫస్ట్ మైక్రో ఏటీఎం ఉంది కదా, ఈ మైక్రో ఏటీఎం అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ యొక్క రీటైలర్ నెంబర్ ఏదైతుందో ఆ నెంబర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. గెట్ ఓటీపీ ఉంది కదా, గెట్ ఓటీపీ క్లిక్ చేయండి. మనకైతే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ప్రొసీడ్ క్లిక్ చేయండి. మనకి ఇలా ఓపెన్ అయ్యింది. క్యాష్ విత్డ్రాల్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, యాడ్ డివైస్, యాక్టివిటీ లాగ్, సెండ్ టు బ్యాంక్ ఇలా ఉందిగా, మనకైతే ఇలా వస్తుంది. క్యాష్ విత్డ్రా అంటే మనం డెబిట్ కార్డ్ని ఉపయోగించి క్యాష్ విత్డ్రా చేయొచ్చు. బ్యాలెన్స్ ఎంక్వైరీ అంటే మనం ఈ డెబిట్ కార్డులో ఏ బ్యాంక్ బ్యాలెన్స్ అయితే మనం డెబిట్ కార్డ్ ద్వారా చెక్ చేయొచ్చు. యాడ్ డివైస్ అంటే మనం ఈ డివైస్ తీసుకుంటాం కదండి. కొత్తగా ఈ డివైస్ తీసుకున్నప్పుడు మనం యాడ్ డివైస్లో మనం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఈ డివైస్ ఇస్తారో వాళ్ళే మనకైతే యాడ్ చేయడం జరుగుద్ది, చూపెట్టడం కూడా జరుగుద్ది. క్యాష్ విత్డ్రాల్ ఎలా చేయాలి, ఏం సంగతి అనేది. యాక్టివిటీ లాగ్స్ అంటే మనం క్యాష్ విత్డ్రాలు ఎప్పుడెప్పుడు చేసినాం, ఏ టైంకి చేసినాం, ఏ మంత్ చేసినాం అన్నీ కూడా మనకైతే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. బ్యాలెన్స్ ఎంక్వైరీతో సహా మనమైతే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ యాక్టివిటీ లాగ్స్లో. సెండ్ టు బ్యాంక్ ఉంది కదా, మనం ఈ మైక్రో ఏటీఎం ద్వారా విత్డ్రా చేసిన మనీ ఏదైతే ఉందో ఇక్కడ మనకైతే కనిపిస్తుంది రీటైలర్ బ్యాలెన్స్. ఆ బ్యాలెన్స్ మనం సెండ్ బ్యాంక్ ద్వారా కూడా మనం బ్యాంక్కి అయితే మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. క్యాష్ విత్డ్రా అనే ఆప్షన్లోకి వెళ్ళండి. కస్టమర్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ డెబిట్ కార్డ్కి లింక్ అయిన నెంబర్ అవసరం లేదండి. మీ మొబైల్లో ఏదైతే అవైలబుల్గా ఉంటుందో ఆ నెంబర్ని మీరు ఎంటర్ చేసినట్లయితే దానికి మనం క్యాష్ విత్డ్రా ఎంత చేస్తాం ఎంటర్ మెసేజ్ రావడం జరుగుతుంది. మీ మొబైల్లో కస్టమర్ మొబైల్లో ఏ నెంబర్ అయితే అవైలబుల్ ఉంటుందో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంత అమౌంట్ మీరు విత్డ్రా చేద్దాం అనుకుంటారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే వెంటనే మనకైతే ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఒకసారి మీరు ఇక్కడ చూడొచ్చు, ఇనిషియేట్ ట్రాన్సాక్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. చూడండి, క్యాష్ విత్డ్రాల్ అయితే మనకు మిషన్లో రావడం జరుగుతుంది. ఇక్కడ డివైస్ కనెక్టెడ్, ప్లీజ్ ఇన్సెట్ స్వైప్ కార్డ్ అండ్ ఎంటర్ పిన్ అని అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ మైక్రో ఏటీఎం మిషన్లో డెబిట్ కార్డ్ని అయితే ఇన్సెట్ చేయండి. ఇన్సెట్ చేసిన వెంటనే మనం ఎంత క్యాష్ విత్డ్రా చేద్దామని పెట్టినామో
మనం ఎంత విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాం అమౌంట్ అయితే మనకి ఇక్కడ రావడం జరిగింది. డెబిట్ కార్డ్ యొక్క పిన్ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. డెబిట్ కార్డ్ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఈ గ్రీన్ కలర్లో ఉంది కదండి, ఈ బటన్ని క్లిక్ చేయండి. ఇది ఓకే బటన్. ఈ బటన్ని క్లిక్ చేసిన వెంటనే మనకైతే డు నాట్ రిమూవ్ కార్డ్ అయితే మనకు రావడం జరుగుతుంది. ప్రాసెసింగ్ అయితే అవుతుంది. కార్డ్ని మీరు రిమూవ్ చేసినట్లయితే మీకైతే ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోద్ది. కార్డ్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో రిమూవ్ చేయొద్దండి. ఇక్కడ రీటైలర్ ఎంపిన్ ఉంది కదా, ఆ రీటైలర్ ఎంపిన్ని మీరు అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన వెంటనే మనకైతే ట్రాన్సాక్షన్ అయిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఎంపిన్ని మర్చిపోయి ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసిన ఆ లింక్ని క్లిక్ చేసి మీరైతే ఎంపిన్ని రీసెట్ చేసుకోండి. సబ్మిట్ చేయండి. మనకైతే మెసేజ్ కూడా రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్గా మనకి కంప్లీట్ అయింది. 500 రూపీస్ మనమైతే విత్డ్రా చేసినాం. ఇక్కడ మీరు చూడొచ్చు ఏ టైంకి చేసినామో మనకైతే ఇక్కడ కూడా టైం కూడా కనిపిస్తుంది. అవైలబుల్ బ్యాలెన్స్ కూడా మనకి డెబిట్ కార్డులో ఇంకా ఎంత రిమైనింగ్ బ్యాలెన్స్ ఉందో కూడా అవైలబుల్ బ్యాలెన్స్లో మనకైతే ఇక్కడ కనిపిస్తుంది. పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, షేర్ రిసిప్ట్, ప్రింట్ రిసిప్ట్. మీరు ఈ రిసిప్ట్ని షేర్ చేయొచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చండి. షేర్ ఆప్షన్ మీరు క్లిక్ చేసినట్లయితే బ్లూటూత్ ద్వారా, వాట్సాప్ ద్వారా, మీరు ఏ యాప్ ద్వారా కూడా మీరైతే పంపించుకోవచ్చు. ఇదండి, ఇలా మనం చాలా సింపుల్గా క్యాష్ విత్డ్రా చేసుకోవచ్చు మైక్రో ఏటీఎం ద్వారా. మనం ఇలా క్యాష్ విత్డ్రా చేయడం వల్ల మనకు ఎలాంటి ఛార్జెస్ పడవండి. తిరిగి మనకే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ వాళ్ళు కమిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. స్లాబ్స్ కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.